వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. వీఆర్ఏ వారసులకు సత్వరం ఉద్యోగాలని ఐకాసా డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని గ్రామ రెవెన్యూ సహాయకుల వారసులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వీఆర్ఏ ఐకాసా డిమాండ్ చేసింది. జీవో నంబర్ 81 అమలు కోరుతూ హైదరాబాద్లోని సుందరయ్య కాలనీ నిలయంలోని శుక్రవారం ఐకాసా ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. దీనికి అధ్యక్షత వహించిన వీఆర్ఏ ఐకాసా కన్వీనర్ ఒంగూరి రాములు కుమార్, కో-చైర్మన్ రమేష్ బౌద్ధులు మాట్లాడుతూ తెలంగాణలో 20,550 మంది వీఆర్ఏలు ఉండగా వారిలో 16,758 మందిని వివిధ ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేశారన్నారు. 61 ఏళ్ల పైబడి వారి వారసులకు ఉద్యోగాలు ఇచ్చేలా గతంలో భరాసా సర్కార్ జీవో 81 జారీ చేసిందన్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన 3,797 మంది వీఆర్ఏలను తక్షణం ఉద్యోగాలు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రధాన వక్తగా హాజరైన హరగోపాల్ మాట్లాడుతూ అభివృద్ధి పేరిట ప్రజల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడం తగదన్నారు. ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ ప్రభుత్వం మంచి పేరు తేవడంలో వీఆర్ఏల కీలక భూమి పోషిస్తున్నారని చెప్పారు. రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరెడ్డి మాట్లాడుతూ వీఆర్ఏల సమస్యల పరిష్కారానికి సీఎం సానుకూలంగా ఉన్నారని తెలిపారు. సదస్సులో బీసీ సంఘ నేతలు నీలా వెంకటేష్, రాజేందర్, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.